ఐశ్వర్య ప్లీజ్ ఐమ్ సారీ, కనీసం నాతో మాట్లాడు, నా తప్పేంటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు సిద్ధు, అంతా అయిపోయింది, వీర్ ఓవర్. ఐశ్వర్య ప్లీజ్ డోంట్ సే దట్. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. మా డాడీకి మన గురించి తెలిసిపోయింది, చాలా కోపంగా ఉన్నారు, నా కోసం కార్లో వెయిట్ చేస్తున్నారు. లెట్ మీ గో. నేను ఆయనతో మాట్లాడతాను, కనీసం నేను ఎవరో కూడా తెలియకుండా ఎలా రిజెక్ట్ చేస్తారు? ఆయన ఒప్పుకోరు సిద్ధు, ప్లీజ్ ఇక్కడితో వదిలే. ఇట్స్ ఆల్ ఓవర్. డ్రైవర్ పద. అరే యోగి, ఏంట్రా నాకు ఫోన్ చేసావు? ఐశ్వర్య పర్మిషన్ ఇచ్చిందా మాతో మాట్లాడటానికి? ఐశ్వర్య నన్ను వదిలేసిందిరా. అమ్మయ్య పీడ వదిలేదు, పండగ చేసుకో. ఐ డూ ఎనీథింగ్ టు గెట్ బ్యాక్. నేను తను లేకుండా ఉండలేనురా. అరే నీకు అమ్మాయి కరెక్ట్ కాదని చాలాసార్లు చెప్పాను రా, లైట్ తీసుకో ఇప్పటికైనా. తను కూడా అలాగే బాధపడుతుంటుంది. ఐ హ్యావ్ టు టాక్ టు హర్. ఐ హావ్ టు టాక్ టు హర్. అవునరా, నీ ఫోన్ గురించే వెయిట్ చేస్తుంటుంది మరి ఆమె అక్కడ. అరే నేను ఒకటి చెప్తున్నా, నేను అమ్మాయిలు బ్రేకప్ తర్వాత మళ్ళీ మన గురించి ఆలోచించరు. కావాలంటే నేను వాట్సాప్ ఫేస్బుక్లలో అన్నిట్లలో బ్లాక్ చేస్తుంటుంది, చూసుకో. అవునరా, తనకు నా కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. నాకు తెలుసురా, అమ్మాయిలు అంతే, ఒకసారి బ్రేకప్ తర్వాత వాళ్ళ మెమరీ నుంచి మనల్ని కంప్లీట్గా ఎరేజ్ చేస్తారు. అరే నువ్వు టైం వేస్ట్ చేసుకోకరా, ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకో. టైమ్ అప్. సార్ 2 minutes సార్. బా సార్ ప్లీజ్ సార్ 1 minute అవర్స్లో రాయింది 1 minute లో 1 minute ప్లీజ్ సార్. ఎగ్జామ్ పేపర్స్ చింపేసి వచ్చావా? ఎందుకురా? ఎగ్జామ్ టైం అయిపోయింది, వాడు లాగాడు, నేను చింపాను. వాసు, వీడి మాటలు వింటున్నావా? వీడి మాటలు నీకైనా అర్థమవుతున్నాయా? వీడిని యూఎస్ పంపిద్దాం అనుకున్నా. నువ్వు అనుకున్నవన్నీ అయిపోవమ్మా, లైఫ్లో చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. నీతో నాకు ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్స్ ఏరా. లైఫ్లో ఒక్క పనైనా కరెక్ట్గా చేసావా? మళ్ళీ కోపం ఒకటి వీడికి. ఎక్కడికి రా? మీనా హప్తావా? రే సిద్ధు, నాకు కాదు, వెళ్ళి వాడికి చెప్పండి. ఏమైందిరా? నాన్న, నేను ఫోటోగ్రఫర్ అవుదాం అనుకుంటున్నా, నాకు డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనిస్తావా?